ఆప్షన్ని తీసుకున్నాను అనమాట. మనకి టైమింగ్ పెంచుకుంటే ఎంత టైమింగ్ పెరిగితే అంత టైమింగ్ అనేది మనకి పెంచుకోవచ్చు. మ్యామ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి తీసుకోవాలో ఒక్కసారి మళ్ళీ చెప్పరా? జస్ట్ గూగుల్లో ఉంటాయండి మనకి. ఓకే. ఆ వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ అనండి, లేదా పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్, అలా బ్యాక్గ్రౌండ్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటుంటే మనకు వచ్చేస్తాయి. సో నేను వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అంటాను, ఇన్విటేషన్. సో ఇట్లా ఉంటాయి కదా. అవే వచ్చినాయి మ్యామ్ నాకు కూడా. ఓకే. సో వీటిలో మనం ఏదైనా సరే తీసుకోవచ్చు మీరు. ఓకే. ఇలా ప్లెయిన్వి చాలా ఉంటాయి, సర్చ్ చేస్తూ ఉంటే మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో మీకు ఏదైతే అది తీసుకోండి. సో ఇందులో కూడా మనకి ఇట్లాగా ఇంకోండి ఇట్లా హాఫ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం మోడల్స్ మార్చుకోవచ్చు, ఇటు ఇటు పెట్టుకోవచ్చు, ట్రాన్స్పరెంట్గా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా కావాలి అనుకోండి మనకి, సో ఇది ఒకటి పెట్టుకుంటాం. నెక్స్ట్ కాపీ చేసుకొని సో ఇట్లా హాఫ్ ఇట్లా పెట్టుకుంటాం, ఇది హాఫ్ పెట్టుకుంటాం. సో ఇది ఇట్లాగా కాపీ పెట్టుకుంటాం, కొంచెం లైట్గా వెనకాల కనిపించాలి అనుకుంటే. సో దీని ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. కింద కొంచెం ట్రాన్స్పరెన్సీ తగ్గించుకొని కూడా మిడిల్లో పెట్టుకోవచ్చు మనం. సో ఇట్లా లైట్గా కనిపించినట్టుగా కొంచెం అలా పెట్టుకోవాలనుకున్నా కూడా మనం బ్లెండ్ ఆప్షన్కి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా కూడా లైట్గా కనిపించింది అంటే స్క్రీన్ వెనకాల పని కనిపించినట్టుగా అంటాం కదా, ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి పేజెస్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోండి రొటేషన్ కూడా మనకి ఇట్లా అవుతుంది. మనకి ఒకవేళ దీనికి వద్దు, మిడిల్లో దానికి అవసరం లేదు అనుకుంటే యానిమేషన్కి వెళ్ళి లూప్ అనేది నార్మల్ ఇలా పెట్టేశారు అనుకోండి. సో రెండు ఇటువైపు రొటేట్ అవుతాయి. మిడిల్లో మనకి విందు ఇలా వస్తూ ఉంటాయి కదా, సో నేమ్ అయితే ఏవి వస్తాయో అట్లా ఇలా సెట్ చేసుకుంటాం మనం. ఓకే, ఇన్విటేషన్ కార్డు. సో నేను ఫస్ట్ ఇప్పుడు సో ఇట్లా మీరు లాస్ట్ ఈ ఫస్ట్లో కాకుండా లాస్ట్లో పెట్టుకుంటే బెటర్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి నేమ్ అనేది వస్తుంది కదా. సో వినాయకుడి ఇమేజ్ వచ్చేసి జనరల్గా మన హిందూస్లో వచ్చేసి ఎక్కువ వినాయకుడిది గణేష్ ఇమేజ్ అనేది పెట్టుకుంటాం. సో తర్వాత దాని మీద నేమ్ వచ్చినట్టుగా ఇలా పెట్టుకుంటాం కదా. సో ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేద్దాం, తర్వాత వాటికి పెట్టుకోవచ్చు. సో ఏంటి ఆ దగ్గర లేట్గా వచ్చారా? సో ఇది గణేష్ ఇమేజ్ ఒకటి తీసుకుంటున్నా. కోయంబత్తూర్ ప్యాకింగ్ లో బిజీగా ఉన్నాం. ఓకే, కొంచెం నా దగ్గర ఉన్న ఇమేజ్ ఇలా ఉన్నాయి. సమ్మర్ ట్రిప్ అండి? కాదు మ్యామ్, నాది ఆర్ట్ది. ఓకే ఓకే, విషయం మర్చిపోయాను. సో నేను ఇలా రింగ్ మీద ఇట్లా పెట్టుకున్నాను ఒకటి. సో ఇట్లా పెట్టాను. సో ఇక్కడ నాకు వినాయకుడు కనిపించట్లేదు కదా. సో నేనేం చేద్దామంటే ఈ సేమ్ బ్యాక్గ్రౌండే తీసుకొని అగైన్ సో ఈ బ్యాక్గ్రౌండ్ని నేనేం చేస్తా అంటే కట్అవుట్ ఆప్షన్ యూజ్ చేస్తాను. క్రాప్ చేసుకొని మీకు మళ్ళీ అగైన్ చెప్తానండి, అంటే మేడం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని అనుకోవద్దు, చెప్తాను మీకు ఒక ఐడియా వచ్చాక చెప్పడం నేను. సో ఇలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను దీన్ని. ఫస్ట్ నేను చేశాక మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వినాయకుడిది పైన పెట్టి సో ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉన్నా కూడా నాకు అంత ఇది అనిపించలేదు. బార్డర్ ఏమైనా తీసుకున్నాను, గోల్డ్ బార్డర్ నాకు ఒకటి
కొంచెం గోల్డ్ బార్డర్ లాగా ఇలా సన్నగా చిన్నగా తీసుకోండి. సో బార్డర్ ఏదైనా పర్లేదు. ఓకే, దానికి రిలేటెడ్. ఓకే, సో ఇట్లా తీసుకున్నాను నేను ఫస్ట్. ఓకే, మనకి ఇట్లా తిరుగుతుంది. నాకు ఇక్కడ దీనికి కూడా నేను యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నా. దీనికి కూడా యానిమేషన్ ఏం చేస్తా అంటే ఇన్ అవుట్ కాంబో తీసుకుంటున్నా. కాంబో వచ్చేసి స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ రైట్ ఈజ్ ఓకే. సో స్లైడ్ కానీ ఓకే, స్లైడ్ లెఫ్ట్ కానీ మీకు ఇలా వస్తుంది కదా. సో స్లైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఇట్లా పెట్టుకుందాం. టైమింగ్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. ఓకే, ఈ టైమింగ్. సో దీనికి యానిమేషన్ కాంబో వచ్చేసి ఫేడ్ పెట్టేద్దాం. ఫేడ్ లేదా ఫేడ్. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇలా సో ఇలా రివీల్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనం నేమ్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. సో కమన్ పెన్లి పిలుపుని వస్తుంది కదా మనకి. దీనికి మనకి ఎప్పుడు రావాలి అని కూడా టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా యానిమేషన్ అనేది పెట్టుకోండి. యానిమేషన్ మనకి ఏంటంటే ఎప్పుడు ఫ్రంట్ స్టార్టింగ్ ఎలా రావాలి, ఎండింగ్ ఎలాగా అన్నదాన్ని. సో టెక్స్ట్ ఎలా వస్తే బాగుంటుంది అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. సేమ్ యానిమేషన్ అలా పెట్టుకుంటాం ఎలా. ఓకే, సో ఫస్ట్ పేజ్ మనకి నేమ్ అనే వరకు చేశాను. అదే మనకి యానిమేషన్ చేంజ్ అయినా చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇది జస్ట్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, ఇన్విటేషన్ కార్డ్లో ఒక ఎగ్జాంపుల్. సో మనకి డిఫరెంట్ ఉంటాయి. నేను జస్ట్ మీకు ఈజీది అనేది ఒకటి తీసుకొని చూపిస్తాను. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాక మండల ఆర్ట్ ఉంటుంది కదా. సో మండల ఆర్ట్ని తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొని దాని మీద సేమ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ లైన్ తీసుకోండి. దానికి బార్డర్ అనేది ఎడిట్కి వెళ్ళి అప్లై చేయండి. మనకి సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా, వేరే కలర్స్ కావాలంటే ఏ కలర్ కావాలంటే దాన్ని చూస్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇది వచ్చేటప్పుడు దీనికి యానిమేషన్ అనేది పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ అగైన్ ఇట్లాగా ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, మళ్ళీ అగైన్ దీనికి అవుట్ యానిమేషన్ కూడా ఉంచండి. సో ఇన్ యానిమేషన్ అయిపోయింది, అవుట్ యానిమేషన్ కూడా మనకి స్లైడ్ రైట్ కదా. సో స్లైడ్ లెఫ్ట్ పెడదాం ఇప్పుడు. స్లైడ్ రైట్. ఓకే, వీటికి టెక్స్ట్ కూడా మనకి యానిమేషన్ అనేది రిమూవ్ అయ్యేటట్టు పెడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి సో ఇదే ఉంది కదా, దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఏరాని అడుగుతాం.
ఫోన్ చేయనా? చేస్తా చేస్తా. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తున్నాను. నిహారిక, దీక్షిత్, డోర్ వేసావా? డోర్ వేసి సౌండ్ వస్తుంది. సో ఇక్కడ నేను కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ వరకు తీసుకున్నాం. దీన్ని ఇట్లా 5 నిమిషాలు చేస్తాను. సో ఇక్కడ వరకు నేను కీ ఫ్రేమ్ తీసుకున్నాను. నా దగ్గర ఉంచాలి. సో నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. మనకి రొటేషన్ మూమెంట్ అవుతూ కూడా కావాలి అనుకుంటే రొటేషన్ అవుతున్నప్పుడు కూడా చేయొచ్చు. లేదు నార్మల్గా ఇలాగ అన్నప్పుడు కొంచెం రొటేషన్ కూడా అవుతుంది. ఇక్కడ ప్లే చేస్తాం. రొటేషన్ మీన్స్ లూపా మేడం? లూప్ అండి. లూప్కి తీసుకున్నాను. ఇక్కడ కీ ఫ్రేమ్ తీసుకొని నెక్స్ట్ తీసుకున్నాను. అలాగే మనకి వధువు వరుడువి ఫొటోస్ పెడతాం కదా. సో అక్కడ కూడా ఎలా చేస్తామంటే ఇక్కడ పిఐపి తీసుకున్నాను కదా. సో ఎవరిదైనా ఇమేజ్, ఒక వరుడు ఇమేజ్ వధువు ఇమేజ్ ఎవరిదైనా పెట్టాలి అనుకుంటున్నాను. తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేయమని చెప్పాను నిన్న? మాస్క్ సర్కిల్ అనేది చేసుకోండి. సో మనకి ఎలా కావాలనుకుంటే సర్కిల్ అలాగే షేప్ అనేది పెట్టుకోండి. నేను రౌండ్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఫేస్ వరకు మనకి చాలు కాబట్టి ఇట్లా తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు పెద్దది కావాలంటే పెద్దది ఇట్లా, మాకు ఇలాగా కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా టిక్ మార్క్ నొక్కాక సరిగ్గా సో ఇప్పుడు దీన్ని కావాలంటే సైజ్ తగ్గించుకోండి. ఇలా పెడుతున్నాం. సో వధువు ఫోటో వరుడు ఫోటో ఇట్లా పెడతాం కదా. ఓకే, నేను అన్నిటికీ టెక్స్ట్ రాసి ఓవరాల్ చూపించట్లేదండి. ఎందుకంటే మళ్ళీ నేను అన్ని టెక్స్ట్ రాసి మీకు చూపిస్తే టైం పడుతుంది కదా ఎక్కువ. అందుకని చెప్పి నేను జస్ట్ నార్మల్గా ఇక్కడ టెక్స్ట్ అయితే రాయట్లేదు. మీకు ఐడియా ఉంది కదా, నేను అది వెడ్డింగ్ ఇన్విటేషన్ది పెడతానులేండి. సో వధువు డీటెయిల్స్ రాస్తాం కదా. నెక్స్ట్ వరుడు అని చెప్పి. సో మళ్ళీ ఇట్లాగా ఇదే మండల ఆర్ట్ని నాకు ఇది డిలీట్ చేద్దాం. సో ఇటు ఇటు పెట్టుకుంటాను నేను. ఓకే, 2 సైడ్స్ పెట్టుకుంటా. సో ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకుంటాను. సో మిడిల్లో వచ్చేసరికి డీటెయిల్స్. ఓకే, సో మిడిల్లో వచ్చేసరికి సుముహూర్తం, విందు ఇలాంటివి రాస్తాం కదా. సో అలాంటివి మిడిల్లో రాయొచ్చు అనమాట. సో ఇలాగ మనం ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్, ఒక టైప్ ఆఫ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఇది కొంచెం ఏమైనా కన్ఫ్యూజింగ్గా ఉందా? మళ్ళీ చెప్పమంటారా? ఇంకోసారి చెప్పండి.